సర్పంచ్ ఎలక్షన్స్లో పోయి బూత్లో పోయి ఓటేయమని చెప్తా ఉన్నారు. ఒక సీఎం ఇంతవరకు గతంలో ఎప్పుడన్నా అట్లా చెప్పారా? కేసీఆర్ చీరలు ఇస్తే ఖాళీ ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు వేయలేరు, ఏమి వేయలేరు, చీరలు పంచుతూ ఉన్నారు. ఒక సీఎం చెక్కులు తీసుకుపోయి ఒక మంద పోయి మండలాల్లో పోయి చెక్కులు వంచారు అన్నారు గతంలో. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఏమైనా వికారాబాద్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసారా? మీరు చేస్తున్నారే కదా, ఊరు తీర్చు చీరలు మార్చుకున్నారు. ఏం అభివృద్ధి చేస్తారు కాంగ్రెస్ పార్టీ? మీరు వచ్చిన 6 గ్యారెంటీలు ఏడబెట్టారు, 6 గ్యారెంటీలు పక్కకు పెట్టేసి చీరలు వంచుతున్నారు పబ్లిక్ ఓట్ల కోసం. ఇప్పుడు సర్పంచ్ ఇన్ని రోజులు రాలేవు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడే గుర్తుకొచ్చినాయి చీరలు. మరి గతంలో వేయలేరు, గత సంవత్సరంలో వేయలేరు మరి చీరలు ఎందుకో? అట్లా పబ్లిక్ కూడా మీరు ఏం చేసినా కూడా మీ కళ్ళగొల్లి మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ అదేవిధంగా బీసీ నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలు కూడా మోసపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కష్టపడి వాళ్ళ నాయకుడిని గెలిపించుకుంటే వాళ్ళకు కూడా పోస్టులు కూడా దొరుకుతలేవు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత బాధలు ఉన్నారంటే, అరే ఏమైంది మా పరిస్థితి ఇట్లా చెప్పుకోలేక మింగలేక కట్టలేక పరిస్థితులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది కూడా అరే ఇట్లా అయిపోయాయి కదా, ఆనందాన్ని మేమే అనవసరంగా చేసి ఓడిపోతుంది కదా, ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చింది అనే కాడుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఉన్నది ఏడుకోయింది అందరికీ తెలుసు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పోస్ట్ ఉన్నది అది ఎక్కడ పోయింది అందరికీ తెలుసు. అంటే వికారాల నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీలో అయినా సరే వికారాల నాయకులు లేరా? ఒకసారి ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీని కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకంటే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన పార్టీ నుంచి మన వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా న్యాయం జరుగుతలేదని నా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఇది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్న ఒక విషయం ఏంటంటే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తారు. రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఉన్నారు. ఖచ్చితంగా పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ పెట్టున్నారని తెలియజేసుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.